మే నెల 19వ తారీఖు పునీత 5వ పీటర్ సెలెస్టిన్ పాప్ గారి పండుగ. ఇటలీ దేశంలోని మోరెస్ పట్టణంలో పీటర్ సెలెస్టిన్ గారు క్రీస్తు శకం 1215లో జన్మించారు. దక్షిణ ఇటలీలో గల అరణ్యాలలో నిత్య ప్రార్థన ఆచరించే సన్యాసిగా వీరు గణతికెక్కారు. బెనెడిక్టు సభకు చెందిన గురువుగా వారు అభిషిక్తులై ఉన్నారు. క్రీస్తు శకం 1294లో ఒకరోజు శ్రీ సభకు చెందిన 3 అగ్రపీఠాధిపతులు, పెద్ద సంఖ్యలో గురువులు, ప్రజాసమూహం పీటర్ సెలెస్టిన్ గారిని సందర్శించి వారిని నూతన పోపు గారిగా ఎన్నుకున్నారు. ఇది ఎంతో వారిని సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తింది. ఆనంద బాష్పాలతో దైవ చిత్తాన్ని సమ్మతించి తన తపస్విగా ఏకాంతవాసాన్ని విడనాడి ప్రజల్లోకి వచ్చారు. ఒక గాడిదపై కూర్చొని పర్వత దారుల వెంట అక్విలా పట్టణం చేరుకున్నారు. వారితో పాటు 2వ చార్లెస్ అనబడే నేపుల్స్ రాజ్య రాజు మరియు హంగరీ దేశ ప్రఖ్యాత భక్తుడు చార్లెస్ మార్టల్ మరికొందరు భక్తగణంతో వారు నేపుల్లో విడిది చేశారు. నేపుల్స్ లోనే ఉండి కొంతకాలం శ్రీ సభను పాలింపవలసినదిగా అక్కడి ప్రముఖులు ప్రజలు కోరారు. కనుక వారు నేపుల్స్ లోనే బస చేసి తమ పనులు నిర్వర్తించారు. అక్కడ వారు ఒకరిని మాత్రం తిరస్కరించి 13 మంది ప్రముఖులకు కార్డినల్స్ పదవినిచ్చారు. అనేక ప్రయోజనాలు కూర్చే నిర్ణయాలు చేశారు. కార్యాలయాల స్థాపనకు అనుమతినిచ్చారు. వారి యొక్క అమాయకత్వం మూలంగా వారిని విమర్శించే వారిలో కొందరికి కూడా ఉన్నత పదవులివ్వటాన పాపు గారి అత్యున్నత క్యూరియా సమావేశాల్లో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఒక 6 మాసాలు గడిచాక 5వ పీటర్ సెలెస్టిన్ గారు తమ పాపు గారి పదవికి రాజీనామా చేశారు. తన వయోభారంలో ఒక సన్యాసిగా జీవించటం ఉత్తమం అని చెప్పారు. ఈ ప్రపంచ ప్రజల్లో మెలగటం తనకు అనుభవం లేనందున సంపూర్ణ శక్తియుక్తులతో పని చేయజాలనని చెప్పి తిరిగి తన పూర్వస్థానమైన అడవుల్లోకి వెళ్లిపోయారు. అనంతరం 8వ బోనిఫస్ గారు పాపు గారి పదవిని అలంకరించారు. వృద్ధులైన పీటర్ సెలెస్టిన్ పోపు గారిని విరోధులేమైనా చేయగలరేమోనని వారిని అనాగ్ని పట్టణ దాపుల్లోని ఒక గృహలో పూర్తి భద్రత మధ్య ఉంచారు. అలా 10 మాసాల పాటు ప్రార్థన ఉపవాసాలతో గడిపి క్రీస్తు శకం 1296లో తమ 81వ ఏట అంతిమ శ్వాస విడిచారు. వీరి బంగారు మాట: నీ హృదయం దేవుని హృదయంతో సంభాషించాలంటే వారితోనే ఉండి వారినే ప్రేమించాలి. పునీత 5వ పీటర్ సెలెస్టిన్ పాప్ గారా, మా కొరకు ప్రార్థించండి.